హల్లెలూయా. సమతులారా, మనము వినుచున్నటువంటి మాటలు ప్రతిదీ కూడా హృదయానుసారిగా వినాలి, ఆత్మానుసారిగా ఉండాలి. ఎప్పుడైతే హృదయానుసారిగా మనం వింటామో దేవుడు ఎవ్వని జీవితం అనే ఇల్లును లేదా గృహాన్ని పడిపోనివ్వకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. కాపాడే దేవుడు మన మధ్యన ఉన్నాడు. కాపాడే దేవుడు నువ్వెక్కడో ఉన్నాడని అరవసరంలే. కాపాడే దేవునిని ఎక్కడో ఉన్నాడు ప్రభువా అని చెప్పనవసరంలే. నిన్ను కాపాడే దేవుడు, నిన్ను కట్టే దేవుడు, నిన్ను నిర్మించే దేవుడు నీలోనే 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 ఉన్నాడు. అనగా మనందరిలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? మనందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్న దేవునిని మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఒక పర్యాయము దేవుడు యాకోబుని పిలిచి అన్నాడు, యాకోబు నువ్వు బేతేలుకు వెళ్ళాలి నాయనా అని చెప్పాడు. ఎక్కడైతే నేను యాకోబుని అని ఒప్పుకున్నావో, ఎక్కడైతే నేను వంచకుడను లేదా మోసకాడిని అని ఒప్పుకున్నావో అక్కడికి వెళ్ళాలి నీవు అన్నాడు. ప్రభువా, నేను అక్కడికి వెళ్ళి వచ్చాను కదా, నా అన్న నిమిత్తమై నేను చేసిన ప్రతి తప్పిదాన్ని అక్కడ ఒప్పుకున్నాను కదా, నువ్వు నన్ను దర్శించావు, నాతో నువ్వు మాట్లాడావు. నీ మాట వినగానే నా పాత బ్రతుకును, నా పాత జీవితాన్ని అంతటిని వదిలేశాను కదా, ఇక మరలా నేను బేతేలుకు ఎందుకు అన్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు కదా, నిన్ను సరిచేయటానికి, నీలో ఉన్నవి కొన్ని విడిచిపెట్టడానికి నేను బేతేలుకు రమ్మంటున్నాను అన్నాడు. అయితే సరే ప్రభువా, నా భార్యలను, తర్వాత నాకున్నటువంటి మందను, నాకున్నటువంటి మంద కాపర్లను వెంట పెట్టుకుని వెళ్ళాలా అని అడిగాడు. యావత్ నీ కుటుంబం అంతా కూడా బేతేలుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు బేతేలుకు వెళ్ళాలి అంటే పిల్లరా, అది దేవుని యొక్క గృహం లేదా దేవుని ఇల్లు. దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో నివాసము చేయటానికి, దేవునితో ఒక మంచి బంధాన్ని కలిగి ఉండటానికి దేవుడు నిన్ను నన్ను బేతేలులో అభిషేకించుకోవటానికి రమ్మంటున్నాడు. ఈ అభిషేకాన్ని ఏ వ్యక్తి కూడా పోగొట్టుకోకూడదు. అభిషేకాన్ని పోగొట్టుకున్నావు అంటే ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకున్న వాళ్ళం అయిపోతాం. దేవుడు రమ్మన్నప్పుడు వెళ్ళాలి. ఆయన రమ్మన్నప్పుడు ఎలా వెళ్ళాలి? ఎలా రమ్మంటాడో అదే రీతిగా వెళ్ళాలి. మనం చూస్తాము కదా, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పిలిచాడు. పిలిచేటప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ఆస్తిలో నీవు చిల్లి గవ్వ కూడా తీసుకురాకూడదు, కట్టు బట్టలతో వచ్చే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకని ఈ రీతిగా వచ్చేమంటున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి అబ్రహాము ఎన్ను ఉన్నటువంటి వాతావరణం అంతటి కూడా విగ్రహాలతో ఉన్నటువంటి వాతావరణం, విగ్రహాల ద్వారా సంపాదించిన ఆస్తి, విగ్రహాల ద్వారా సంపాదించిన ఐశ్వర్యం, విగ్రహాల ద్వారా కట్టిన ఇల్లు, విగ్రహాల ద్వారా కొనుక్కున్నటువంటి వస్తువులు, విగ్రహాల ద్వారా కన్నటువంటి బట్టలు, ఇవన్నీ ఉన్న కారణంగా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, అవన్నీ అపరిశుద్ధమైనవి గనక అపరిశుద్ధమైన వాటితో నువ్వు రావద్దు. దేవుని సన్నిధికి ఎవరమైనా విశ్వాసులకు వచ్చినప్పుడు అపరిశుద్ధమైన వాటితో రాకూడదు, పరిశుద్ధమైన వాటితో రావాలి. అపరిశుద్ధముగా వస్తే గనక దేవుడు మనల్ని అంగీకరించడు. దేవుడు మనల్ని అంగీకరించాలి అంటే, దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే గనక దేవుడు యాకోబుతో అంటున్నాడు కదా, నీవు నా నిమిత్తం ఒక బలిపీఠాన్ని కట్టన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏం కట్టాలి? యాకోబుని బలిపీఠం ఎక్కడ కట్టమన్నాడు? బేతేలులో కట్టమన్నాడు. ఇప్పుడు మనల్ని ఎక్కడ కట్టమంటున్నాడు అంటే మన హృదయమందు కట్టమంటున్నాడు. పిల్లరా, విశ్వాసి హృదయమందు ఏముండాలంటే బలిపీఠం కట్టాలి. విశ్వాసి హృదయమందు బలిపీఠం కట్టాలంటే ఒక 3 విషయాలు మన దగ్గర ఉండాలి. ఈ 3 దేవుడు వద్దంటున్నాడు, మనం విడిచిపెట్టేయాలి. ఏది అవసరమో అది చెయ్యాలి. 3 అంశాలను మనము కలిగి ఉన్నట్టయితే బలిపీఠాన్ని కట్టగలము. 3 అంశాలను విడిచి పెట్టకపోతే బలిపీఠం కట్టలేం. బలిపీఠం కట్టలేని కారణంగా జరుగుతున్న విషయం తెలుసా? దేవుని ప్రేమను కోల్పోతాం,
దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం, దేవుని ప్రత్యక్షతను కోల్పోతాం, దేవుని దర్శనాన్ని కోల్పోతాం, దేవుని కృపావరాలను కోల్పోతాం, ఆత్మ ఫలములను కోల్పోతాం. టోటల్ గా మనము లోకానుసారి అయిపోతాం. లోకానుసారి అయిపోవటం వలన దేవునికి ఉన్న సమస్తమును మనము కోల్పోవటం ద్వారా లోకములో నువ్వు ఎన్నిక కాబడవు, లోకములో నీకు ఘనత ఉండదు, లోకములో దేవుని ప్రేమ లేనందున లోకానుసారిగా చనిపోతావు. లోకానుసారిగా చనిపోయిన వారి కొరకు దేవుడు ఏమి ప్రవేశపెట్టాడంటే ఆరని అగ్నిని పెట్టాడు. చావని పురుగు వలె నీవు నేను వాటిలోకి వెళతావు. ఈ 3 అంశాలను నువ్వు ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు నీ హృదయమందు, నీ ఇంటిలోను, నీ హృదయమందు, నీ దేహమందు దేవుని బలిపీఠాన్ని కడతావు. అయితే దేవుడు బలిపీఠాన్ని ఎలా కట్టమంటున్నాడు? ఆదికాండము 35వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆదికాండము 35వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట ఏమని ఉంది? దేవుడు యాకోబుతో చెప్తున్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి ఆపేయండి. అక్కడ ఏం చేయమంటున్నారండి? నివాసం చేయాలి. ఎక్కడ నివాసం చేయాలి? నువ్వు కట్టుకున్న ఇంటిలో కాదు, నువ్వు నిర్మించుకున్న అందమైన గృహంలో కాదు, నువ్వు నిర్మించుకున్నటువంటి మంచి డూప్లెక్స్ ఇంటిలో కాదు, నువ్వు నిర్మించుకున్నటువంటి అపార్ట్మెంట్స్ లో కాదు. మరి ఎక్కడ ఉండమంటున్నాడు దేవుడు? బేతేలులో ఉండాలి. బేతేలు అనగా దేవుని ఇల్లు, బేతేలు అనగా దేవుని గృహము, బేతేలు అనగా దేవునితో సహవాసము, బేతేలు అనగా దేవుని ప్రత్యక్షత కలిగినది, బేతేలు అనగా దేవుని వెలుగుతో నింపబడింది, బేతేలు అనగా దేవుని యొక్క కనికరముతో నింపబడింది. అలాంటి కనికరము, ప్రేమ, దయ, కృప కలిగిన ఇంటిలో దేవుని ప్రత్యక్షత ఉంది. అందుకని బేతేలుకి వెళ్ళాలి. మనం బేతేలుకి వెళ్ళే స్వభావము మనందరికీ ఉండినప్పుడంట, బేతేలుకి వెళ్ళినటువంటి నిర్ణయము మనందరికీ ఉండినప్పుడు, బేతేలుకు వెళ్ళినటువంటి గొప్ప అనుభవం మనం కలిగినప్పుడు యాకోబుతో చెబుతున్నట్లుగానే దేవుడు నీతో నాతో కూడా చెప్తున్నాడు. ఏం చెబుతున్నాడు? తర్వాత చదువుతాడు. తల్లి, నీ సహోదరుని యాసావు యొద్ద నుంచి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టాలి. ఆమె కనబడిన వానికి కాదు కట్టవలసింది. కనబడిన వానికి కట్టిన అప్రయోజకుడుగా ఉండడం ఎందుకు? కనబడినటువంటి వానికి, నిన్ను దర్శించిన దేవునికి నువ్వు కట్టవలసి ఏమిటంటే ఆయన ప్రత్యక్షత కలిగినటువంటి బలిపీఠం. బలిపీఠము కట్టాలి అంటే పరిశుద్ధత లేకుండా ఎవరును బలిపీఠమును కట్టలేడు. బలిపీఠమును కట్టాలి అంటే పరిశుద్ధత ఉండాలి. బలిపీఠమును కట్టాలి అంటే పవిత్రత ఉండాలి. బలిపీఠమును కట్టాలంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుని ఆజ్ఞ ఉండాలి. బలిపీఠము కట్టాలంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుని కృప ఉండాలి. బలిపీఠము కట్టాలంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుని వెలుగు ఉండాలి. ఏ మంచి లక్షణాలు లేకపోతే బలిపీఠము కట్టవలసిన వాడు కట్టలేడండి, ఫెయిల్ అయిపోతాడు. ఏమైపోతాడండి? ఫెయిల్ అయిపోతాడు. ఇల్లు కట్టేవాడు కూడా ఫెయిల్ అవ్వకూడదు అంటే దేవుని యొక్క కృప ఉండాలి. దేవుని కృప లేకపోతే ఇల్లు కూడా మనము కట్టలేము. ఎంతో డబ్బు ఉండొచ్చు కదా, ఎంతో డబ్బు ఉండదు. మన చెల్లెళ్ళు అక్కడ స్టోన్ వేస్తారు, అప్పుడు వేసేటప్పుడు ఆ స్థలం అంతా శుద్ధి చేస్తాం. అక్కడ దేవుని కృప ఉండాలని ప్రాధేయపడ్డాం, అక్కడ దేవుని కనికరం ఉండాలని మోకారించి ప్రార్థన చేస్తాం. దేవుడు ఏ విషయంలోనైనా, ఏ సందర్భంలోనైనా, వాతావరణమైనా, ఆర్థికమైన ఏ సందర్భంలో అక్కడ వాడుచున్న ఏ వస్తువులైన లోటు కలగకుండానట్లుగా యేసు నామములో ఆ స్థలాన్ని ప్రతిష్ఠించాం. దేవుడి పిల్లారా, నీ జీవితంలో, నీ బ్రతుకులో బలిపీఠం కట్టాలంటే మొదటిగా నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోనకుండా నువ్వు కట్టాలనుకుంటే కనుక అది వ్యర్థమైపోతుంది. ఎందుకో తెలుసా? ప్రతిష్ఠించబడిన వాటిలోనే దేవుడు ప్రత్యక్షమవుతాడు. బేతేలు ప్రత్యక్షమయ్యాడంటే బేతేలు స్థలము దేవుని కొరకు ప్రతిష్ఠితమైనది. దేవుడు ప్రత్యక్షత కలుగు స్థలము కనుక అక్కడ బేతేలునకు ఎవరు వెళ్ళారంటే మోసగాడు వెళ్ళాడు. ఎవరు వెళ్ళారమ్మా? మోసగాడు కాదా యాకోబు? చెప్పండి, యాకోబు మోసగాడా కాదా? మీరు చెప్పారమ్మా, యాకోబు మోసగాడా కాదా? చెప్పాలి. యాకోబు ఎవరు? అన్నిసార్లు అడిగించుకోకండి. యాకోబు ఎవరు? ఎవరిని మోసం చేశాడు? తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. ఎవరు చెప్పరా?
తండ్రిని మోసం చేశాడు, మంచిది. ఇంకెవరిని మోసం చేశాడు? అన్నను మోసం చేశాడు, మంచిది. ఇంకెవరిని మోసం చేశాడు? ఇశ్రాయేలులందరిని మోసం చేశాడు. గోత్రములు అన్నిటి వారిని మోసం చేశాడు. మోసగాడు ఎప్పుడు మోసగాడే. మోసగాడు ఎప్పుడు మోసమో అది ఎంత మంచి చెప్పినా వాడికి బుర్రలోకి మంచి మాటలు వెళ్ళవు. వాడు చెడ్డ మాటల వైపుకే ఆశపడతాడు, చెడ్డ మాటలే పలుకుతూ ఉంటాడు, చెడ్డ మాటల వైపుకే మనసిస్తాడు. మంచి మాటలు వినడు, మంచి మాటలు పెడచెవిని పెడతాడు, మంచి మాటల వైపుకు మనసివ్వడు. ప్రియులారా, యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ మోసం చేసి ఇశ్రాయేలుకు కలగవలసినటువంటి యాసావు ద్వారా కలగవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని యాకోబు ఏం చేశాడు? నాకు కావాలి తండ్రి అని చెప్పి తండ్రి దగ్గరికి మారు వేషముతో వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటారా? చెప్పండి. మీ స్వరాలు విప్పాలి, మీ స్వరాలు లోపలికి వెళ్ళాలి. అవునా? చెప్పండి. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? తలొక్కని గట్టిగా చెప్పండి. మాకు వివాహం అయినప్పుడు మా ఇంటికి ఫోన్ పెట్టినప్పుడు మా అత్తయ్య గారికి ఈవిడ ఫోన్ చేస్తూ ఉండేది. అమ్మ బాగున్నామంటే, ల్యాండ్ ఫోన్, అది సెల్ ఫోన్, అయ్యమ్మో కాదు అది. అమ్మ బాగున్నామంటే ఆవిడ ఏమన్నది నాకుంటే, తలకాయ ఉత్తి ఇక్కడ ఏం కనపడుద్దే? కనపడుతుందా? కనిపించదా? మీరు కూడా తలకాయ ఊపుతున్నారు. తలకాయ ఒప్పుకండి, చెప్పండి నోటితో. దేవుడు వాక్శక్తి ఇచ్చాడు మీ అందరికీ, అవునా కదా? ఆ వాక్శక్తి ఇంట్లో ఉపయోగించకండి, ఇక్కడ ఉపయోగించండి. అర్థమైందా? చెప్పండి. ఎక్కడున్నాం మనం? బేతేలు దగ్గర ఉన్నామా? ఎక్కడున్నాం మనం? అబ్బో, కొంతమందికి ఏదో ఎందుకు ఉంది. యాకోబు దగ్గర ఉన్నాం. యాకోబు మోసగాడా కాదా? ఎందుకు మోసగాడు అయిపోయాడు? చెడ్డ పని చేయడానికి మోసగాడయ్యాడా? మంచి పని చేయడానికి మోసగాడయ్యాడా? చెడ్డ పని చేయటానికి మోసగాడయ్యాడు. తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు తీసుకోవడానికి చెడ్డ పని ఎలా అయింది? దేవుని పిల్లారా, ఇప్పుడు తండ్రి ఆస్తి అందరిది. తండ్రి ఆస్తి ఎంతమంది కుమారులు ఉంటారు, ఎంతమంది కుమార్తెలు ఉంటారు. కుమార్తెలకు కూడా ఈ రోజు ఏమివ్వాలి? చెప్పండి. ఆస్తి ఇవ్వాల్సిందే, సమస్య లేదు అందులో. కాబట్టి పిల్లారా, ఖచ్చితంగా ఉంది, నీవే కంగారు పడకు, అది నీకే. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆస్తి అనేటువంటి ఆశీర్వాదము ఇస్సాకు ఒక యాసావుకి ఇవ్వాలా, యాకోబు కూడా ఇవ్వాలా? కానీ ఇస్సాకు ఎవరికి ఇస్తారని పిలిచాడు? యాసావుని పిలిచాడు. యాసావుకి ఇస్సాకు చెప్పాడు ఏమని? నాకు ఇష్టమైన వంట ఇది, నాకు ఇష్టమైన కూర ఇది, వెళ్ళి వేటాడి తీసుకొచ్చి నాకు వండి పెట్టు, నేను తిన్న తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అలా అన్న తర్వాత యాసావు ఏం చేశాడు? వేటకు వెళ్ళాడు, కానీ ఆశీర్వాదం కొరకు వెళ్ళలేదు. పని చేశాడు, కానీ జీతం కోసం చేయట్లేదు. బద్ధకస్తులై ఉన్నాడు. ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆశీర్వాదముకి మనస్సు ఇవ్వలేదు. ఆశీర్వాదం పొందాలనే పట్టుదల లేదు. ఆశీర్వాదం తీసుకోవాలనే ప్రార్థనా జీవితం లేదు. అతనిలో కనీసపు అర్హతలు లేనందున దేవుడు తన తండ్రి దగ్గరికి వేగముగా వెళ్ళలేకపోయాడు. తండ్రి వద్దకు తగిన సమయానికి వెళ్ళలేకపోయాడు. తండ్రి వద్దకు నిర్ణీతమైన సమయంలో వెళ్ళలేకపోయాడు. నా తండ్రి వద్దకు త్వరగా వెళ్ళి దేవుని ఆశీర్వాదం నా తండ్రి ద్వారా తీసుకోవాలనే ఆసక్తి యాసావులో కనిపించలేదు. సమయాన్ని దొంగిలించినటువంటి యాకోబు మాత్రం తెలుసుకున్నాడు. ఆమేన్. యాకోబుకి ఏం తెలిసింది? ఇప్పుడు సమయం విలువ తెలుసు. చాలా మందికి సమయం విలువ తెలవదు, సమయాన్ని పాటించరు. 11 గంటలకు ఆరాధన అంటే, 12 గంటలకు ఆరాధన అంటే ఎప్పుడెప్పుడో వస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడో లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? బయటకు వెళుతూ ఉంటారు. చాలా మంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. బయట నుండి లోపలికి, లోపల నుంచి బయటకి తిరుగులాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరి కోవకంటే యాసావు కోవకు చెందిన వారే. యాకోబు మాత్రము దేని వైపు గురిపెట్టాడు అంటే తండ్రి ఇచ్చే ఆశీర్వాదం కొరక గురిపెట్టాడు. దేవుని పిల్లారా, మీ జీవితమందు అది ఖచ్చితంగా జరగాలి. యాకోబు మోసం చేయలేదండి.
తగిన కాలమందు తగిన సమయమందు యాసావు తీసుకోవలసిన ఆశీర్వాదమును నిర్లక్ష్యం చేసినందున ఆ సమయాన్ని కనిపెట్టి ఆ సమయాన్ని ఎరిగి ఉండిన వాడై ఆ సమయానికి సానుకూలముగా స్పందించి వేగముగా తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన వాడు సమయానికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన వాడు నిర్ణీతమైన సమయానికి వెళ్ళాలి. నువ్వు పిలిచిన వెంటనే తండ్రి రాడు. తండ్రి పిలిచినప్పుడు నువ్వు వెళితే ఆశీర్వాదం. తండ్రి దగ్గరికి వెళితే నీకు ఆస్తిలో భాగం ఇస్తాడు. అన్యాయముగా నాకు భాగ్యం ఇమ్మంటే బ్రతుకేమైపోతుంది? అన్యాయస్తుడిగా అడిగాడు. ఎవరు? 2 కుమారులు కలిగిన తండ్రిని అడిగాడు. తప్పిపోయిన కుమారుడు ఏమని అడిగాడు? తండ్రి ఆస్తి ఇస్తానని అనలేదు, కొడుకే దౌర్జన్యం చేశాడు. నా ఆస్తి నాకు ఇచ్చేయి. ఈ దినాల్లో చాలా మంది ఆస్తుల కొరకు తండ్రిని చంపిన వారు ఉన్నారు. ఆస్తి కొరకు తల్లిని చంపిన వారు ఉన్నారు. ఆస్తి ఇవ్వకపోతే కుటుంబాన్ని హతం చేసిన వారు ఉన్నారు ఎంతో మంది. తండ్రి ఇష్టపడి పంచాలి ఆస్తిని, తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తిని, తండ్రి ఎంతో చెమట వచ్చి కష్టపడిన ఆస్తిని నీ పిల్లలకు ఇచ్చే వరకు పిల్లలు కనిపెట్టాలి. ఎప్పుడైతే తండ్రి ఇస్తానంటాడు పిల్లలు అప్పుడు తీసుకోవాలి. తండ్రి ఇస్తానప్పుడు పిల్లలు నిర్లక్ష్యముగా ఉండకూడదు. తండ్రి ఇస్తానన్నప్పుడు పిల్లలు అలక్ష్యముతో ఉండకూడదు, బద్ధకముతో ఉండకూడదు, సోమరివలే ఉండకూడదు, చురుకుగా ఉండాలి. ఎలా ఉండాలండి? చురుకుగా ఉండాలి. పుల్లారా, అబ్రహాము ఇంట నుండి బయలుదేరిన ఆశీర్వాదము తన కుమారులు వెంబడి వెళుతుంది. ఆశీర్వాదములు దేవుడు వెనక్కి తీసుకోలేదు. అబ్రహాము ఒక్కడికే ఇచ్చాను కదా, ఇస్సాకుకి ఇవ్వలేదు అని అనలేదు. ఇస్సాకు ఇచ్చిన తర్వాత యాకోబుకి ఏమన్నా అనలేదు. వంశపారపర్యంగా వస్తున్నది ఆస్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తును ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠము కట్టాలి అంటే పిల్లారా 3 రకాలైన లక్షణాలు మనలో ఉండాలి. మొదటిగా ఏమిటి చదువుదాం? 35వ అధ్యాయం ఆదికాండము. నువ్వు బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని యాసావు ఎదుట నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టి తన యొద్దనున్న వారందరితోనూ అన్య దేవతలను పారవేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బలిపీఠము కట్టవలసిన వాడు అన్యమత ఆచార సంబంధమైనవి, అన్యమత సాంప్రదాయమైనవి మన బ్రతుకుల్లో ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞ ఏమైతే ఇచ్చాడు, ఆజ్ఞ సంబంధమైన నియమమే నీలో ఉండాలి. ఆజ్ఞ సంబంధమైన సాక్ష్యం నీలో ఉండాలి. ఆజ్ఞ సంబంధమైన బ్రతుకు పరిచర్య నీలో ఉండాలి. ఏ ఒక్కటే లేకపోయినా నువ్వు అన్య మతానికి చెందిన వానివే. అన్య మతములో నుంచి నువ్వు చనిపోతుంటే, అన్య మతములు నలుగగొట్టబడుతుంటే, అన్య మతములో నీ జీవితము నాశనకరమైన కోపములో పడిపోయి ఉంటే, అలాంటి కోపములో పడిపోయిన నిన్ను లేవనెత్తటానికి ఊరక నేను లేవలేసుని ఆయన రక్తము కార్చవలసి వచ్చింది. అన్య మతములో నుంచి, అన్య ఆచారములో నుంచి అన్యటువంటి స్థితిలో నుంచి లేవనెత్తటానికి నువ్వు ఊరకనే పైకి లేవలేసుని ఆయన రక్తము కార్చవలసి వచ్చింది. ఆయన ఎంత నొప్పితో రక్తాన్ని కార్చాడు, ఎంత బాధతో రక్తాన్ని కార్చాడు, ఎంత అలసలతో రక్తాన్ని కార్చాడు. తన ఎముకలు ఇరిగిపోతున్నా, నరాలు కట్టయిపోతున్నా, కండరాలు పగిలిపోతున్నా ఎందుకు ఎన్ని భరించాడు తెలుసా? ఆ యొక్క అన్య మతములో నుంచి, అన్యాచారములో నుంచి, అన్య సాంప్రదాయముల నుంచి నిన్ను లేవదీయటానికి. అందువల్ల దేవుడు అంటున్నాడు, అన్య దేవతలు నీ ఇంటిలో ఉండకూడదు. యాకోబు ఏం చెప్పారు తెలుసా? తండ్రి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా ఇంట్లో అన్య సంబంధమైన దేవతలు ఉన్నాయి. ఎలా ఉంటాయి? మా తాత ఎవరు? అబ్రహాం నీ ఆజ్ఞ ప్రకారంగా అన్ని విడిచిపెట్టి వచ్చేసాడు కదా. మా తండ్రి ఎవరు? ఇస్సాకు గురించి నీకు తెలుసు కదా. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. మా తండ్రి ఎవరు? వాగ్దాన పుత్రుడు. నువ్వు వాగ్దానం ఇస్తేనే కదా నా తండ్రి పుట్టాడు. అలాంటి వంశంలో, అలాంటి ఇంట్లో పుట్టిన నా ఇంట్లో విగ్రహాలు నో ఛాన్స్ అంటున్నాడు. అవకాశం లేనంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నన్ను నీ ఇంటిలో ఉన్నాయి అంటున్నాడు. నా ఇంటిలోనా? నా ఇంట్లో లేవయ్యా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా ఉన్నాయి అంటున్నాడు. యాకోబు ఇల్లంతా తనిఖీ చేశాడు. ఆమేన్. యాకోబు ఏం చేస్తున్నాడు? ఇల్లంతా తనిఖీ చేశాడు.
ఇల్లంతా తనిఖీ చేశాడండి. ఎక్కడెక్కడ ఉన్నాయా, ఏ పెట్టిలో ఉన్నాయా, ఏ బీరువాలో ఉన్నాయా, ఏ మూల ఉన్నాయా, ఏ బెంచి కింద ఉన్నాయా, ఏ కుర్చీ కింద ఉన్నాయో అని చెప్పి అన్ని వెతికాడు. కానీ ఎక్కడ యాకోబుకు తన ఇంటిలో విగ్రహాలు కనిపించలేదు. దేవుడితో మరలా చెప్తున్నాడు, తండ్రి ఫాదర్ అంతా వెతికానయ్యా, ఐ సీక్ ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని వెతికేస్తాను నేను. ఇక మా ఇంట్లో ఏమీ లేవు, నా ఇంట్లో అన్న ఏమీ లేవు, నువ్వేం సాధిస్తున్నావు అంటే దేవుడు అంటున్నాడు, నీ భార్యతో మాట్లాడు. ఏమన్నాడు దేవుడు? నీ భార్యతో మాట్లాడు. భార్య వద్దకు వెళ్ళాడు. రాహేలు, ఏమండి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగనండి, తప్పకుండా అండి. నా మాట కాదన్నా కదా? కాదండి. నీ పెట్లో, మీ బీరువాలో, మీ అమ్మగారింటికి తెచ్చిన వాటిలో ఏదైనా విగ్రహాలు ఉన్నాయా అని అడిగాడు. రాహేలు ఒకేసారి గుండెకి పగిలిపోయింది. చూడండి, ఆది కాండంలో ఒకసారి చదువుదాం. చదువు తల్లి, ఆది కాండము 31వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. 31:19. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహద్యావతలను. దేవునికి అసాధ్యమైనది మరుగైనది ఏదైనా అంటారా? చెప్పండి, చెప్పండి. దేవునికి మరుగైనది ఏదైనా ఉంటుందా? లేదు, మరుగైనది లేదు. కానీ రాహేలు వాటిని రహస్యంగా యాకోబు ఇంటిలో దాచింది. దేవుడు బయలుపరుస్తున్నాడు, నీ ఇంటిలో ఉన్నటువంటి ఆ వెండి బంగారము కలిగినటువంటి విగ్రహాలను తొలగించు. దేవునికి ఇష్టం లేనిది ఒకటే. దేవుడికి ఇష్టం లేనిది ఏంటి తెలుసా? పాపానైనా క్షమిస్తాడు, కానీ విగ్రహారాధన దేవుడు ఒప్పుకోడండి, ఒప్పుకోడాయన. అందువల్ల రాహేలు ఎప్పుడైతే మాట విన్నదో వెంటనే తన భర్త ఎదుట, నా భర్తే మా మామగారి ఇంట్లో అబద్ధం ఆడేశాడు కదా, నేను అడగపోవటం ఏంటి అని చెప్పేసి అలాంటి ఏం లేవండి. ఏమంది భార్యలు ఏమంటారమ్మా? ఏదైనా అడిగితే చెప్పరేటి. అప్పుడప్పుడు పాకెట్ మనీయో లేకపోతే మీరు దొంగతనం చేసిన డబ్బులు ఉంటాయి కదా, వీడి దగ్గర అసలు ఇది లేనప్పుడు అడుగుతాడు, అమ్మాయి ఒక 10 రూపాయలు ఉంటాయి అమ్మాయి అంటాడు. అప్పుడు ఏమంటది? ఎవరికండి, నాకు అక్కడికి వస్తాయి, మీరు ఇస్తే వస్తాయి. నేను ఉద్యోగం చేస్తున్నానా, నేను పని చేస్తున్నానా, నేను కూలి పని చేస్తున్నానా, నేను ఏం చేస్తున్నాను, నన్ను డబ్బులు అడుగుతున్నావు. దేవుడు అంటున్నాడు, నీ భార్య చీరల మడతల్లో ఉంటాయి. మరలా చెప్తున్నాడు, అమ్మాయి చూడ ఒక్కసారి అంటే, మీరు ఎప్పుడు నాకు డబ్బులు ఇచ్చారా, నా పాకెట్ మనీ ఇచ్చారా, నాకేం పుస్తకం చదివినట్టే రహస్యముగా దాచారంట. ఎవరు? రాహేలు మీద అడతారని నాకు తెలిసిన నీ సంగతే. రహస్యముగా దాచారు ఎవరు? మేమే. చెప్పండి, రహస్యముగా దాచింది ఎవరు దగ్గర? దేవుడు రాస్ మేమే. ఎవరు? రహస్యముగా దాస్తాం మనం. రహస్యముగా దాచిన వాటిని దేవుడు బయలు పెట్టేశాడు. దేవుడు ఎప్పుడైతే బయలు పెట్టాడో అప్పుడు రాహేలు పెట్టిలో నుంచి విలువైనవి, బంగారముతో పోసినవి, వెండితో పోసినవి, రాగితో పోసినవి, ఇత్తడితో పోసినవి విగ్రహాలన్నీ తీసుకొచ్చి మూట ఇప్పితే అవి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తాయి మాట. దేవుడు ఏమంటాడు తెలుసా? వాటిని పారాయి. ఆమేన్. ఏమంటున్నాడు? దేన్ని పారేయమన్నాడు? చెప్పాలి, దేన్ని పారేయమన్నాడు? కోట్ల రూపాయలు విలువ చేసే వాటిని పారేయమంటున్నాడు దేవుడు. నీ దగ్గర విలువైనవి ఎన్నో ఉన్నాయి, నీ దగ్గర శ్రేష్టమైనవి ఎన్నో ఉన్నాయి, నీవు కావలసినటువంటి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వదిలే వదిలే పారవే పారవే అంటున్నాడు. నీవేమంటావు తెలుసా? నా మేనమా పెట్టాడు. ఏమంటావు? ఇక్కడికి వచ్చేటప్పుడు కుమారుని వచ్చినప్పుడు మా అమ్మోళ్ళు పెట్టారు. దేవుని స్తోత్రం. ఒకసారి చెప్పాను మీకు, చెప్పానే లేదా? వాళ్ళ ఇంటికాడి తెచ్చుకున్న పెట్టే ఎక్కడుందే? మా అమ్మ పెట్టి ఎక్కడుందే? దొడ్లో పాడైపోయి కుండీ కాడ చెదట్టేసి పగిలిపోయి విడిపోయి టేకు చక్కది. ఇది ఎందుకు పనికిరాదో? అది మాత్రము చాలా విలువైంది. ఏమైపోయిందా?
పనికిరాంది పైన ఉందే, మా అమ్మది ఎక్కడ ఉందే, మట్టిలో ఉందే. విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. ఎలాంటి బుద్ధిని విడిచిపెట్టండి, ఎలాంటి ప్రవర్తనను విడిచిపెట్టండి, ఎలాంటి బ్రతుకును విడిచిపెట్టండి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నా పెళ్లికి మా ఇంట్లో చాలా తప్పులు ఉన్న చిరిగిపోయి ఆ ఇంటికి తీసుకుని మాత్రం అలాగే ఉందా, అది సగం కాలిపోయింది, అది అలాగే ఉందే. కాలిపోయినా కానీ దాన్ని జాగ్రత్త చేసుకోవడం కానీ దాన్ని మాత్రం పెట్టమే పడతలేదు. మేము కప్పుకుందండి, దాన్ని వాడం, కానీ ఏం చేస్తుంది, జ్ఞాపకార్థం ఎక్కింది. రాహేలు కూడా చేస్తుంది పిల్లరా. రాహేలు చేస్తున్న పని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది అపరిశుద్ధమైనది, ఏది కాలిపోయింది, అపరిశుద్ధమైనది, పనికిరాంది, అపరిశుద్ధమైనది. నిన్ను పాడు చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది. దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదం పొందాలంటే ఇవన్నీ విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నీ భార్య దగ్గర అపవిత్రమైన ఉన్నాయి, తీసుకెళ్ళి బయట పడాయి. రోషము కలిగిన వాడే యాకోబు. ఎవరంటండి? రోషము కలిగిన వాడు. ఎలాంటి వాడండి యాకోబు? యాకోబు గురించి బైబిల్ చెప్తుంది, మగసిరి కలిగిన వాడు. ఎలాంటి వాడు అంటే అతడు? మగసిరి కలిగిన వాడు, పౌరుషము కలిగిన వాడు, ఆత్మీయ పౌరుషముతో, ఆత్మీయ కోపముతో నిన్నవాడు. రాహేలు యొక్క విగ్రహాలు చేసి, లాబాను ఇంట్లో ఉన్న విగ్రహాలు చేసి తీసుకొని ఎక్కడ పడేసాడు? సమీపముగా ఉన్నాడు గోదావరి తీసుకుని పడేసాడు. అంతే. కొన్ని కోట్లు విలువ చేస్తాయి. ఎంత విలువ చేస్తాయండి? ఎక్కడ పడేసాడమ్మా? ఎప్పుడైతే గోదావరిలో యాకోబు పాడేశాడని తెలిసిందో, ఈతరానుడు కూడా గోదావరిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? మరి బంగారమే, అయ్యేటి విలువైనవి. ఒకడైతే ఇలా సూపలేదు చెప్పి రాజమండ్రిలో వాళ్ళ తెచ్చేసాడు ₹1,00,000 ఎట్టి. ఏం తెచ్చాడు? ₹1,00,000 వాళ్ళ కొనుక్కొచ్చేసాడు. ఎందుకని? విలువైనవి నా వలలో పడాలని. దేవునికి స్తోత్రం. అపరిశుద్ధమైన వాటి కొరకు ఎంత వేగిరపడుతున్నామో చూడండి. అపరిశుద్ధమైన వాటి కొరకు ఎంత ఆశపడుతున్నాము, అపరిశుద్ధమైన వాటి కొరకు ఎంత పరుగులెడుతున్నాము, అపరిశుద్ధమైన వాటి కొరకు ఎంత మనసు ఇచ్చేస్తున్నాము, అపరిశుద్ధమైన వాటి కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాము. సమయము తెలియక, విలువ తెలియక ఏవో చేసేస్తున్నాము. దేవుడు సెలవిస్తున్నాడు, ఇలారా వాటిని విడిచిపెట్టేయాలి. మన జీవితంలో కూడా విడిచిపెట్టవలసిన ఎన్నో ఉన్నాయి. మన బ్రతుకులు విడిచిపెట్టవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిని ఇంకా దాచుకుంటున్నామేమో వర్ధంలో. వాటిని విడిచిపెట్టే వర్ధిల్లుతాం. వాటిని విడిచిపెట్టే దేవుని కనికరం పొందుకుంటావు. వాటిని విడిచిపెట్టే దేవుని ఆత్మను పొందుకుంటావు. వాటిని విడిచిపెట్టే దేవుని శక్తితో నింపబడతావు. వాటిని విడిచిపెట్టే దేవుని అభిషేకం నీకు దొరుకుతుంది. విడిచిపెట్టకపోతే ఇవన్నీ నీలో ఉండి నేను పాతాళానికి తీసుకువెళ్తాది. యాకోబు గ్రహించాడు. దూరముగా తీసుకువెళ్ళి లోయలు ఎక్కడో పాడేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లారా, అవి ఎక్కడవి అంటే యాకోబు యొక్క సహోదరి దేనాను షెకెము రాజు పాడు చేస్తే ఆ షెకెము మీద దండెత్తినప్పుడు అక్కడ దొరికిన విగ్రహాలు ఎవరు తెచ్చేసుకున్నారు? లాబాను తెచ్చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చరిత్ర కావాలంటే లాబాను హివ్వీల యొక్క విగ్రహాలను తెచ్చాడు. ఎక్కడ? షెకెం తెచ్చాడు. ఆదికాండం 34వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండము 34వ అధ్యాయం. ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో అవి తీసేనైనా అప్పుడు బలిపీఠం కట్టడం ప్రారంభించన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, బలిపీఠం కట్టవలసిన వాడు అన్యాక్రాంతమైనది ఏది మనలో ఉండకూడదు. మీకు అర్థమైందా? బలిపీఠం కట్టాలనుకున్నవాడు అన్యాక్రాంతమైనది ఉండకూడదు. అలా ఉంటే నీకు బలిపీఠం కట్టలేవు. బలిపీఠం కట్టవలసిన వ్యక్తి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే పరిశుద్ధుడై ఉండాలి. నువ్వు పరిశుద్ధుడై ఉండాలంటే వాక్యాన్ని కలిగిన వాడవై ఉండాలి. రెండవదిగా పరిశుద్ధుడై ఉండాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడై ఉండాలి. మూడవదిగా దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవుని శక్తిని పొందాలి అంటే పిల్లరా కృపావరములతో ఉండాలి. ఎప్పుడైతే ఇవి సంపాదిస్తావో దేవుని బలిపీఠం ద్వారా
ఆయన రాజ్యానికి మరలా సింహాసనాసీనుడై ఉండి మధ్యాకాశానికి వస్తున్నాడు. అప్పుడు ఆయన మధ్యాకాశం రాగానే నువ్వేమవుతుంది తెలుసా? ఆయస్కాంతం ఎవరో యేసయ్య, కిందనున్న నువ్వు ఎవరో ఒక ఐరన్, వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం. అలాంటి అనుభవాన్ని సంపాదించడానికి దేవుడు మనల్ని ప్రతి ఆదివారం ఇక్కడ కూర్చొని ఆయన వాక్యాన్ని అనుసరించటానికి పిలుస్తున్నాడు. రండి, కదలి రండి, దేవుని ఆత్మమూలముగా పట్టబడండి, దేవుని ఆత్మమూలముగా నడిపించబడండి, దేవుని అభిషేకముతో నింపబడండి. ప్రభు సన్నిధిలో ఆయనిచ్చు తలాంతులతో, ఆయనిచ్చు అభిషేకముతో నింపబడాలని కోరుతూ ఆ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి రాసులను నిలవబెట్టి మాట్లాడించాం. నీ బలిపీఠం కట్టాలంటే బలిపీఠం కట్టేవాడు పరిశుద్ధులై ఉండాలి. బలిపీఠం కట్టేవాడు నీ యొక్క ప్రేమను, అభిషేకాన్ని కలిగి ఉండాలి. బలిపీఠం కట్టేవాడు విగ్రహాలను, విగ్రహ సంబంధమైన ఆచారాలను, విగ్రహ సంబంధమైన సాంప్రదాయాలను విడిచిపెట్టాలి. అప్పుడే బలిపీఠం కట్టాలి. ఆ ధన్యత మాకిచ్చి మా హృదయాలని బలిపీఠముగా మార్చి నూతనపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.